ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచే మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 47వ వచనము. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యొర్దానును దాటిపోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్యవంతులగుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, అక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నట్టుకు యొర్దానును దాటిపోవచ్చున్న దేశంలో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్యవంతులగుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. లేవికాండం 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొన్న వాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. అంధకార దేశంలోని మరుగైన చోటు నేను మాట్లాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతికిడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును, యథార్థమైన సంగతులు తెలియజేయువాడును వాడునగు యెహోవాను నేనే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగా ప్రయోజనకరం అవును కానీ దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరం అవును. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశము నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నా కుమారుడ లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును, వాటిని నీ కన్నులకు ఎదుట తొలగిపోనీయకము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును, అది నీకు జీవం కనుక దాన్ని పొందియుండుము. చివరిగా ఒక మాట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణం రక్షించును, ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నన్ను మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న నీ మాటలు గైకొని వాటి ప్రకారం నేర్చుకునే శక్తిని బలం మాకు అనుగ్రహించండి. ఆ మాకు మాటలు గైకొని బుద్ధి జ్ఞానం దయచేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.